बोलो गजानन महाराज की। इंदाక శ్రీనివాస్ గారు ఒక స్టోరీ చెప్పారు దేవుడి గురించి. సో నేను కూడా ఇంకొక రిలవెంట్ స్టోరీ చెప్తామని అనుకుంటున్నాను. మనం అందరం దేవుడికి నివేదన చేస్తాం కదా, నైవేద్యం పెడతాం. దేవుడు తింటాడు అసలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా వరకు దేవుడు తినడనే నమ్మకంతో పెడుతుంటారు. కానీ దేవుడు మనం పెట్టే ప్రతి ముద్ద కూడా ఖచ్చితంగా తింటాడు. అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, పెట్టిందంటే అక్కడే ఉంటుంది కదా, తింటారంటున్నారేంటి అని డౌట్ రావచ్చు. అయితే దీనికి క్లారిటీ ఇస్తాను. ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు గారు, నాకు ఒక చిన్న సందేహము, మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా, అసలు దేవుడు తింటాడా, ఎందుకని పెడతాము అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అయితే ఆ గురువు సమాధానం ఇవ్వకుండా ఇమీడియట్ గా, నేను నీకు సమాధానం రేపు పొద్దున చెప్తాను, ఈరోజు నీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను, ఈ 5 శ్లోకాలు నేర్చుకొని రావాలి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే నీకు సమాధానం చెప్తానని చెప్పేసి క్లియర్ గా చెప్తాడన్నమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఆ 5 శ్లోకాలని నేర్చుకుని వస్తాడు. నేర్చుకుని వచ్చాక చెప్పమంటే టకా టకా చెప్పేస్తాడు, ఒక్క మిస్టేక్ లేకుండా చెప్తాడు. అప్పుడు గురువు అంటాడు, భలే చెప్పావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే బుక్ ఓపెన్ చేసి చూపిస్తాడన్నమాట. ఆ బుక్ లో ఉన్న పోమ్స్ అన్ని గ్రాస్ చేసుకున్నాడు కాన్సన్ట్రేషన్ తో. ఆ ప్రింట్ అలాగే ఉంటుంది, కానీ ఆ టెక్స్ట్ ని మొత్తం కాన్సన్ట్రేషన్ తో గ్రాస్ చేసుకున్నాడు అన్నమాట. సో అదే విధంగా మనం కూడా నైవేద్యం పెట్టేటప్పుడు స్వామికి ప్రేమతో భక్తితో ఖచ్చితంగా పెట్టినట్టయితే స్వామి ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెడుతుంది. అది నైవేద్యం కాస్త ప్రసాదంగా మారుతుంది. ఇప్పుడు మనం ప్రతి దగ్గరికి వెళ్తాము, అన్ని చోట్ల ప్రసాదం అనేది సేమ్ టేస్ట్ ఉండదు. కొన్నిసార్లు చాలా నార్మల్గా ఉంటుంది, కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది. ఫలానా గుడిలో నైవేద్యం బాగుంటుంది, ప్రసాదం బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. అక్కడ వాళ్ళు చేసే ప్రొసీజర్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఫార్మాలిటీగా ఎంత పద్ధతి ప్రకారంగా తయారు చేయాలో చేస్తుంటారు. ఒక్కొక్కసారి మనకు కూడా రియల్ టైంలో నైవేద్యం పెట్టినప్పుడు జనరల్ గా మనకి టేస్ట్ చేయము, అసలు ఏం వేయకుండా కూడా అద్భుతంగా మారుతుంది. అంటే అది మనం మనస్ఫూర్తిగా స్వామికి ప్రిపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా అది టేస్టీగా ఉంటుంది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఒక్కొక్కసారి టేస్టీగా ఉండదు. అంటే అక్కడ నీ హార్ట్ అనేది నువ్వు సమర్పించలేదన్నమాట. సో దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. దాన్ని సూక్ష్మ రూపం అంటారు. ఖచ్చితంగా మనం నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి మనస్ఫూర్తిగా తినిపించాలి. స్వామి నా దగ్గర ఇది ఉంది, ఇది తినండి స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం ఆఫర్ చేసినట్లయితే ఖచ్చితంగా తింటారు. ఒక మదర్ ఒక బేబీకి ఎలా ఫీడ్ చేస్తుందో, ఇది అమ్మ ముద్ద నాన్న, ఇది నాన్న ముద్ద, ఒక్క ముద్ద తిను అని ఎంత ప్రేమతో బతిమలాడి పెడుతుందో, అంతే ప్రేమతో మనం స్వామికి తినిపించగలిగితే ఖచ్చితంగా స్వామి తింటారు. ఇది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టినా కూడా మనస్ఫూర్తిగా సమర్పించండి, ఆ దేవుడి ఆశీస్సులు పొందండి. బోలో గజానన మహారాజ్కి. థ్యాంక్ యూ అన్న.